క్రీస్తునందు ప్రియ సహోదరి సహోదరులరా, యేసుక్రీస్తు వారి పవిత్ర నామములో మీ అందరికీ శుభాలు, వందనాలండి. రండి, మనం ఈస్టర్ తర్వాత రెండవ ఆదివారము దేవుని వాక్యాన్ని సామాన్య సరణిలో ధ్యానించుదాం. తలలు వంచండి, ప్రార్థించుదాం. ప్రార్థన. మహాగణుడ, పరిశుద్ధుడా, సర్వాధిపతి, నీకు స్తోత్రం నాయన. మీ వాక్యము ధ్యానము చేసుకుంటూ ఆశపడుచున్నాం, కనికరించండి. పరిశుద్ధాత్మ బలమును, సహాయమును, సహవాసమును మా అందరి యందు అనుగ్రహించి పరిశుద్ధమైన తలంపులు, వివేకమును మాకు దయచేయమని. యెహోవా మా ఆశ్రయదుర్గమా, నా విమోచకుడా, నా నోటి మాటలు, మా అందరి హృదయ ధ్యానములు ఈ సమయమున మీ దృష్టికి అంగీకారములుగా అనుగ్రహించమని యేసునామమున వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని నుండి, ప్రభువైన యేసుక్రీస్తు నుండి కృపయు సమాధానం మీకు కలుగునుగాక, ఆమేన్. ప్రియులారా, ఈస్టర్ తర్వాత రెండవ ఆదివారం కొరకు ఏర్పాటు చేయబడిన పరిశుద్ధ లేఖనములు, పేతురు భక్తుడు రాసినటువంటి పత్రిక, మొదటి పత్రిక 2వ అధ్యాయం 21 నుంచి 25 వరకు, యోహాను సువార్త 10వ అధ్యాయం 11 నుంచి 16 వరకు ఏర్పాటు చేయబడింది. మనము యోహాను సువార్త 10వ అధ్యాయము 11 నుంచి 16 వరకున్న లేఖనంలో 11వ వచనాన్ని చదువుదామండి. నేను గొర్రెలకు మంచి కాపరిని, మంచి కాపరి గొర్రెల కొరకు తన ప్రాణము పెట్టును. క్రీస్తునందు ప్రియులారా, ఈరోజు మనము ఈస్టర్ తర్వాత రెండవ ఆదివారం, కొన్ని సంఘాల్లో ఇది ఈస్టర్ తర్వాతి 3వ ఆదివారంగా కూడా కొన్ని శాఖలలో భావిస్తూ ఉంటారు. ఈ ఆదివారానికి పేరు మిసిరికోడియస్ డోమిని, మిసిరికోడియస్ ఆదివారం అని కూడా దీన్ని అంటారు. అంటే ఆ మాటల యొక్క అర్థం ఏంటంటే, లోకము యెహోవా కృపతో నిండి ఉన్నది అని చెప్పబడినటువంటి కీర్తన యొక్క భావమే ఇది. ద గుడ్నెస్ ఆఫ్ ద లార్డ్, ద మెర్సీ ఆఫ్ ద లార్డ్ అనేటువంటి భావము దీనిలో మనకు కలుగుతుందండి. అలాగే గ్రీక్ ఆర్థోడాక్స్ వారు దీన్ని మిర్ బేరర్స్ సండేగా కూడా పాటిస్తూ ఉంటారు. దీన్ని గుడ్ షెపర్డ్ సండే అని కూడా పిలుస్తూ ఉంటారు. ఇక ఈరోజు మనం కూడా మంచి కాపరిని గురించి ధ్యానం చేద్దాం. యోహాను సువార్త 10వ అధ్యాయము షెపర్డ్ చాప్టర్, మంచి కాపరి. ఇక్కడ మంచి గొర్రెల కాపరి కాదు, మంచి కాపరి, గొర్రెలకు మంచి కాపరి. మంచి అనేది కాపరికి సంబంధించింది, గొర్రెలకు సంబంధించింది కాదు. యేసుక్రీస్తు వారు తన గురించి ఈ మాట తెలియజేశాడు. ఇలా చెప్పటాన్ని ఏమంటారంటే మియోసిస్ అని చెప్పేసి అంటారు. మియోసిస్ అంటే ఒక విస్తారమైనటువంటి సమాచారాన్ని తక్కువ, చిన్న 1-2-3 పదాల్లో చెప్పేసేయగలిగినటువంటి సంగతిగా మార్చడం. రెండవది, ఎంతో ఉన్నతమైన వ్యక్తి తనను తాను తగ్గించుకోవడం. అబ్రహాం కూడా నేను దుమ్ముని, ధూళిని అని ఎలాగన్నాడో ఆ రీతిగా అన్నమాట. ఇక్కడ కాపరి అనేటువంటి పదానికి పోయిమెన్ అనే గ్రీకు పదం ఉపయోగించబడుతుంది. ఈ పోయిమెన్ అనేటువంటి పదానికి ఉన్నటువంటి అర్థం ఏంటంటే ఫీడర్, ప్రొటెక్టర్, రూలర్ అనే 3 అర్థాలు సుమారుగా ఈ పదం యొక్క పూర్తి భావాన్ని తెలియచేస్తూ ఉంటాయి. దీనికి తోడు ఇంకా కొన్ని విషయాలు కూడా ఉంటాయి. అయితే కాలోస్ అనే పదం కూడా ఉపయోగించబడింది. ఆ కాలోసే గుడ్, మంచి అనేటువంటి పదం. అయితే గ్రీకు భాషలో మంచిని గురించి చెప్పడానికి 2 పదాలు ఉంటాయి. ఒకటి అగతోస్, రెండోది కాలోస్. అగతోస్ అంటే కేవలం మంచి, చెడు, అందం, అందహీనం, ఇలాగూ కేవలం ఒక ఆ గుణం ఏంటో ఆ గుణాన్ని మాత్రం చెప్తుంది. కానీ కాలోస్ అనేటువంటి పదం ఒక వ్యక్తి యొక్క స్వాభావిక గుణాన్ని, వ్యక్తి యొక్క ప్రత్యేకతను తెలియచేయటానికి చెప్పబడుతుంది. మంచివాడు, బుద్ధిగలవాడు, జ్ఞానం కలిగినవాడు, బుద్ధిహీనుడు, ఇలా వ్యక్తికి సంబంధించినటువంటి క్యారెక్టర్ మొత్తాన్ని కూడా తెలియచేయటానికి ఉపయోగించబడేది. యేసుక్రీస్తు వారిని గురించి ఈ కాలోస్ అనేటువంటి పదమే ఉపయోగించబడింది. కాపరిని మనం ఇంగ్లీష్లో షెపర్డ్ అని పిలుస్తాం కదా. ఈ షెపర్డ్ అనే పదం కూడా స్కీపియర్డ్ అనేటువంటి ఓల్డ్ ఇంగ్లీష్ నుంచి వచ్చిందట. ఇక షెపర్డ్ అనేటువంటి ఇంగ్లీష్ మాటకు లాటిన్లో పాస్టర్ అనేటువంటి అర్థం.
అదే మనం వాడుకుంటున్నటువంటి పాస్టర్ అనేటువంటి మాట. ఇక్కడ యేసుక్రీస్తు వారు కాపరి అనేటువంటి ఒక సింబాలికల్గా చెప్పటం ద్వారా కాపరి అనేటువంటి ఒక రూపాన్ని ఎత్తి చూపించి చెప్పటం ద్వారా ఏదో ఒక బలమైనటువంటి ముద్ర, బలమైనటువంటి సందేశం అందిస్తున్నాడని మనం మర్చిపోకూడదండి. గొర్రెలకు సంబంధించి మందను ఫ్లాక్ అంటారట. అలాగే అనేక మందలు కలిసి ఒక పెద్ద మందగా ఉంటే దానిని బ్యాండ్ లేక మాబ్ అని పిలుస్తారని తెలియచేయబడుతుంది. ఈ విషయం తెలుసా? ల్యాంబ్ అని దేనంటారు, షీప్ అని దేనంటారు. 12 నెలల లోపు ఉన్న దానిని ల్యాంబ్ అంటారంట. ఒకవేళ దీన్ని కనుక మనం కోసి వండుకోవాలనుకుంటే ఆ మాంసాన్ని మీట్ అని పిలుస్తారు. అలాగే 12 నెలలు దాటిన దానిని షీప్ అని పిలుస్తారట. దాని మాంసమును ఏమని పిలుస్తారంటే మటన్ అని పిలుస్తారట. ఇలా దీనికి సంబంధించినటువంటి భాషాపరమైనటువంటి కొన్ని విషయాలు మనం తెలుసుకోవచ్చు. అయితే కాపరి అని బైబిల్లో చెప్పబడినటువంటి మాట సిక్కు మతంలో, మరి కొన్ని చాలా తక్కువ మతాల్లో చెప్పబడుతుంది. కానీ బైబిల్లో ప్రభు అయిన యేసుక్రీస్తు వారు తనను కాపరిగా చెప్పుకున్నటువంటి ఈ పదం, ఈ భావన బైబిల్ వ్రాయబడినటువంటి కాలంలో ఆయా సమాజాలలో ఎవరెవరిని కాపరి అని అనుకున్నారంటే, ఒకటి రాజకీయ పరంగా రాజులను, సాంఘికపరమైన అధికారులను, ఒక తెగ మొదలైన వాటికి సంబంధించిన నాయకులను, మొదలైన వారిని ఈ కాపరి అనేటువంటి భావనతో పిలిచేవారట. అంటే యేసుక్రీస్తు వారు ఏం చెప్పాడో ఆ భావన వాళ్ళకు కూడా వర్తించేది. అలాగే మత సంబంధమైన నాయకులను కూడా కాపరి అని పేరుతో పిలుచుకునేవారట. ఇక యేసుక్రీస్తు వారి రాకను గురించి కూడా ప్రవచనాత్మకంగా మెస్సియాను కూడా కాపరిగానే బైబిల్లో తెలియచేయడం జరుగుతుంది. జకర్యా గ్రంథం 13వ అధ్యాయము, ఖడ్గమా నా గొర్రెల కాపరి మీదను నా సహకారి మీదను పడుము అని, కాపరిని గొర్రెలు చెదిరిపోనట్లు కాపరిని హతము చేయము అని చెప్పినటువంటి మాట. ఎందుకు దీన్ని మెస్సియాకు అన్వయించాలంటే యేసుక్రీస్తు వారు దీన్ని తన జీవితంలో నెరవేర్చబడుతున్నదిగా మార్కు సువార్త 14వ అధ్యాయం 27వ వచనంలో తెలియజేశాడు. ప్రవక్తలు, మత నాయకులను కూడా కాపరి అని చెప్పుకునేవాడట. ఇర్మియా అంటాడు, ఇర్మియా 17వ అధ్యాయం 16వ వచనంలో, నేను నిన్ను అనుసరించు కాపరినై ఉండుట మానలేదు, నేను నిన్ను అనుసరించు కాపరిని అని ఇర్మియా ఒక ప్రవక్త తనను గురించి తాను చెప్పుకుంటున్నాడు. అలాగే రాజుల గురించి కూడా చెప్పాను కదా. దావీదుని గురించి యెహెజ్కేలు గ్రంథం 34వ అధ్యాయం 23-24 వచనాల్లో, వాటిని మేపుటకై నేను నా సేవకుడైన దావీదును వాటి మీద కాపరినిగా నియమించెదను, అతడు వాటికి కాపరిగా ఉండి వాటిని మేపును, నా సేవకుడైన దావీదు వారికి రాజు అవును. అంటే కాపరిగా చెప్పిన వ్యక్తిని మళ్ళా రాజు అంటున్నాడు. కాబట్టి రాజులను, మత నాయకులను, ఒక తెగ మొదలైన వాటికి నాయకత్వం వహించేవారిని, వీరందరిని కూడా కాపరి అని పిలుచుకుంటూ ఉండేవాళ్ళు. యేసుక్రీస్తు వారు మంచి కాపరిని అని చెప్పాడు. అపోస్తలులు ఆయన గురించి ఇంకా గొప్పగా ఎలివేట్ చేస్తూ గొప్ప కాపరి, ప్రధాన కాపరి, ఆత్మల కాపరి అని కూడా తెలియచేశారు. అయితే కాపరి, గొర్రెల కాపర్లు ఐగుప్తీలకు హేయమైనటువంటి వారు అనేది కూడా మనం చూడొచ్చు. కానీ ప్రభు దానిని గౌరవనీయమైనదిగా భావించాడు. తాను అంత స్థాయికి దిగి వచ్చాడు కూడా, తగ్గించుకున్నాడు కూడా. అనేక మంది క్రైస్తవులను గొర్రెలు అని హేళనగా మాట్లాడుతూ ఉంటారు. కానీ అది ప్రభువైన యేసుక్రీస్తు వారు, మన దేవుడు మనకిచ్చినటువంటి గౌరవనీయమైనటువంటి పేరు. వాళ్ళు హేళనగా మాట్లాడుకున్నా వాళ్ళకి తెలియకుండానే మనల్ని గౌరవిస్తున్నారని మనం తెలుసుకోవాల్సింది. ఇక రెండవ విషయంగా మనం ఏం చూద్దామంటే, యేసుక్రీస్తు వారు ఎలాంటి కాపరి, ఆయన ఏ ఏ పద్ధతుల ప్రకారం కాపరి అనే కొన్ని విషయాలు మనం చూద్దామండి. నెంబర్ 1, ప్రాఫెటికల్ షెపర్డ్ లేదా ప్రాఫెసైజ్డ్. ఆయన ప్రవచనాత్మకమైనటువంటి రీతిలో ఉద్భవించినటువంటి మెస్సియా, షెపర్డ్, కాపరి. యేసుక్రీస్తు వారిని గురించినవన్నీ కూడా ఆయన జీవితం అంతా కూడా ప్రవచన సారము అని తెలియచేయబడుతుంది.
కనుక ప్రవచనాలు యేసుక్రీస్తు వారిని మెస్సియగా తెలియచేశాయి. కాబట్టి ప్రవచనాత్మకమైన మెస్సియా అని మనం చెప్పుకుంటున్నాం. దీనికి ఒక వాక్యాన్ని చూద్దాం. యెషయా గ్రంథం 40వ అధ్యాయం 11వ వచనంలో గొర్రెల కాపరి వలె ఆయన తన మందను మేపును అని చెప్పబడింది. కనుక యేసుక్రీస్తు వారిని గురించి మనము ప్రవచనాత్మకమైనటువంటి కాపరి అని చెప్పుకోవచ్చు. రెండవది చట్టపరమైనటువంటి కాపరి, లీగల్ షెపర్డ్, చట్టపరమైన కాపరి. ఎలాగూ? ఏ చట్ట ప్రకారం? ఆయన ఒక కాపరి గొర్రెలను డబ్బులిచ్చి కొనుక్కొని సొంతం చేసుకున్నట్లుగా ఆయన కూడా మనలను తన ప్రాణము అనేటువంటి విలువైనటువంటి అమూల్య ధనమునిచ్చి సొంతం చేసుకున్నాడు. కాబట్టి మనకు ఓనర్ ఆయనే. ఆయన మనకు లీగల్గా ఈ పద్ధతి ప్రకారం కాపరి అంటే నాయకుడు, అధికారి, మన మీద అజమాయిషీ చేయగలిగినటువంటి హోదా చట్ట ప్రకారం కలిగిన వాడని దీని ద్వారా మనం చూస్తూ ఉన్నాం. అందుకే మత్తయి సువార్తలో ఆయన పుట్టుకలో 1వ అధ్యాయం 21వ వచనంలో ఏమని చెప్పబడుద్ది? ఆయన తన ప్రజలను వారి పాపం నుండి విడిపించును. యేసుక్రీస్తు వారు మత్తయి సువార్తలో చివరిలో 20వ అధ్యాయం 28వ వచనాల్లో ఏం తెలియజేస్తాడండి? అలాగే మనుష్య కుమారుడు పరిచారం చేయించుకుంటూ రాలేదు, కానీ పరిచారం చేయుటకును అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా తన ప్రాణమునిచ్చినకును వచ్చెను అని తెలియచేయబడింది. ఇక మూడవదిగా యేసుక్రీస్తు ఆథరైజ్డ్ షెపర్డ్, అధికారికమైనటువంటి కాపరి. ఏమిటి అధికారికమైన? నంబర్ 1, దేవుని చేత పంపబడినవాడు. దేవుని చేత పంపబడ్డాడు కాబట్టి పరలోకము ఆయనను పంపింది కనుక ఆయన అక్కడి నుంచి వచ్చినటువంటి అధికారికమైన, పరలోకము సెలెక్ట్ చేసి పంపించిన అని ఒకవేళ మనం అనుకుంటే అధికారికంగా పంపబడినవాడు అని. అందుకే ప్రభు అంటాడు, జీవము గల తండ్రి నన్ను పంపెను కనుక నేను తండ్రి మూలముగా జీవించున్నట్లే నన్ను తినివాడును నా మూలముగా జీవించునని యోహాను సువార్త 6వ అధ్యాయం 57వ వచనం తెలియచేశారు. 7వ అధ్యాయం 29లో నేను ఆయన యొద్ద నుండి వచ్చి తిని ఆయన నన్ను పంపెను. కాబట్టి పరలోకము నుండి వచ్చిన అధికారికమైన. రెండవది పరలోకము చేత సాక్ష్యము పొందిన అధికారికమైనటువంటిది. ఏం పొందాడు? ఇదిగో ఈయన నా ప్రియకుమారుడు, ఈయన మాట మీరు వినండి అంటే ఈయనకి లోబడి జీవించండి, ఆయన మీ మీద అధికారి, ఆయన మీ మీద మీ కాపరిగా ఉన్నాడు, నేను నియమించాను అనే సాక్ష్యము. మూడవదిగా దేవుని చేత అంగీకరించబడ్డం. ఆయన జీవించి ఉన్న కాలంలో ఉపవాసముల చేతను, రోదనముల చేతను, తనను మరణము నుండి లేపగలిగినటువంటి వానికి తనను తాను అప్పగించుకొని తగ్గించుకొని ఆ జీవితాన్ని జీవించినందువలన ఆయన అంగీకరించబడ్డాడు అని హెబ్రీ పత్రికలో తెలియజేయబడుతుంది. అంటే పరలోకము ఒక కాపరిగా మనుషుల పక్షంగా నాయకత్వం తీసుకొని ఆ మనుషులను రక్షించే పని చేసినటువంటి యేసుక్రీస్తు వారిని, ఎస్ నువ్వు చేసిన దాన్ని మేము అంగీకరిస్తున్నాం అని పరలోకం అంగీకరించినటువంటి ఆ నాయకుడు, లీడర్, కాపరి యేసుక్రీస్తు వారు. కాబట్టి అధికారికమైన కాపరి. 3 విషయాలను బట్టి అధికారికమైన కాపరి. 1 ఆయన పరలోకం నుంచి పంపబడ్డాడు, 2 పరలోకం ఆయనకు సాక్ష్యం ఇచ్చింది, 3 పరలోకం ఆయన పనిని ఆయనను అంగీకరించింది. ఇక 4వదిగా కాంజుగల్ ఆర్ ఫిలియల్ షెపర్డ్. ఇది బ్లడ్ రిలేషన్గా మనం చెప్పుకోవాలి. అంటే రక్త సంబంధి అయినటువంటి కాపరి. ఆయన తన రక్తాన్ని సమర్పించాడు కాబట్టి, రక్తాన్ని చిందించి మనల్ని కొనుక్కున్నాడు కాబట్టి ఆయన మనకు రక్త సంబంధి అయినటువంటి కాపరి. ప్రభువైన యేసుక్రీస్తు వారి రక్తము మనల్ని ప్రతి పాపము నుండి విమోచిస్తూ ఉంది, కడుగుతూ ఉంది, నీతిమంతులుగా తీరుస్తూ ఉంది. కనుక సహోదరి సహోదరులరా, ఆయన మనకు రక్త సంబంధి అయినటువంటి కాపరి. ఎలాగూ రూతు విషయంలో బోయాజు ఏ రీతిగా సమీప జ్ఞాతి అని పిలువబడ్డాడో, సమీప బంధువు అని పిలువబడ్డాడో, అలా మన సమీప బంధువు, మన ఎముకనంటినటువంటి బంధువుగా ఆయన మన పక్షంగా కార్యాలు జరిగించాడు. కాబట్టి ఆయన మనకు రక్త సంబంధి అయినటువంటి కాపరి. 5వదిగా ద జెన్యూన్ షెపర్డ్. ఇక్కడ యోహాను సువార్త 15వ అధ్యాయంలో నిజమైన ద్రాక్షవల్లి, 6వ అధ్యాయంలో నిజమైన ఆహారము, నిజమైన రొట్టె అని చెప్పబడింది.
ఆ నిజమైన అని చెప్పబడినటువంటి మాటకు అసలైన అని అర్థం వస్తుంది. అసలైన. కాబట్టి ఇక్కడ గుడ్ షెపర్డ్, మంచి కాపర్ అని చెప్పడంలో కూడా అసలైన కాపరు ఎవరు అంటే ఈయనే. అసలు కాపర్ అంటే ఎలా ఉండాలంటే ఈయనే. అసలు కాపర్ అంటే యేసుక్రీస్తు వారే అని చెప్పబడుతుంది అన్నమాట. గుడ్ షెపర్డ్ అంటే 6వదిగా చెప్పబడుతున్నది ఏంటంటే, కాపరి అంటే ఎలా ఉండాలో దానికి ప్రామాణికం యేసుక్రీస్తు వారే. ఆయన జీవించిన జీవితం, ఆయన సంఘాన్ని ప్రేమించినటువంటి పద్ధతి, దానికోసం ఆయన తను సమర్పించుకున్నటువంటి సంగతులు, ఇవన్నీ కూడా ఒక కాపరి లక్షణాలు. యేసుక్రీస్తు వారిలో ఉన్న కాపరి లక్షణాలు ఎవరిలో ఉంటాయో వారిని కూడా కాపరి అని పిలవచ్చు అని ఒక కొల ప్రమాణంగా, ప్రామాణిక కొలతగా, ప్రామాణికంగా కాపరికి యేసుక్రీస్తు వారిని మనం చూస్తాం. యేసుక్రీస్తు వారు సాక్రిఫిషియల్ లేదా సాక్రమెంటల్ షెపర్డ్. 7వదిగా ఆయన తనను తాను సమర్పించుకున్నాడు. గొర్రెల కొరకు నా ప్రాణము పెట్టుచున్నాను, నా అంతట నేనే పెట్టుచున్నాను, దాన్ని ఎవడూ తీసుకొనలేడు, మరలా తీసుకున్నటకు పెట్టుటకు నాకు అధికారం ఉంది. కనుక సాక్రిఫిషియల్, సమర్పణ, త్యాగము, స్వీయంగా, ఇష్టపూర్వకంగా ఆయన మన కొరకు ప్రాణాన్ని పెట్టాడు. ఇక్కడ ప్రాణము పెట్టుదును అనే మాట యొక్క అర్థం మనం తెలుసుకోవాలి. దాని అర్థం ఏంటంటే, ఆయన పరిశుద్ధ సమాభాక్తమును ఏర్పాటు చేసినటువంటి సందర్భంలో ఆ మేడ గదిలో తన పై వస్త్రమును తీసి పక్కన పెట్టి అని ఉంది. నడుమునకు కట్టుకొని ఆయన వారి పాదాలు కడిగాడు. ఆ పై వస్త్రాన్ని పక్కన పెట్టడం అన్న భావమే నా ప్రాణమును పెట్టుదును అనేటువంటి భావం, నేను పెడుతున్నాను అనేటువంటి మాట యొక్క భావం. అంటే తన ప్రాణాన్ని ఆయనే మరణంలో పెట్టి మరలా తీసుకోగలిగినటువంటి అధికారం కలిగినవాడు. అలా తనకు తానుగా బలి అయ్యాడు, త్యాగంగా దాన్ని చేశాడు, ప్రేమతో దాన్ని చేశాడు. కాబట్టి ఆయన సాక్రిఫిషియల్ షెపర్డ్. కాబట్టి యేసుక్రీస్తు వారు ఎలాంటి కాపరండి? నెంబర్ 1 ప్రాఫెసిస్ తెలియచేసినటువంటి కాపరి. నెంబర్ 2 లీగల్, చట్ట ప్రకారమైనటువంటి లీగల్ షెపర్డ్. నెంబర్ 3 అధికారికం, ఆథరైజ్డ్ షెపర్డ్. నెంబర్ 4 కాంజుగల్ ఆర్ ఫిలియల్ షెపర్డ్, రక్త సంబంధి అయినటువంటి కాపరి. 5వదిగా జెన్యూన్ షెపర్డ్, అసలైన కాపరి. 6వదిగా గుడ్ షెపర్డ్ అంటే ఒక కొలబద్ద, ఒక ప్రామాణికం, ఒక మాదిరి అయినటువంటి కాపరి. 7వదిగా సాక్రిఫిషియల్, స్వీయంగా బలి అయినటువంటి, త్యాగమైనటువంటి కాపరి అని యేసుక్రీస్తు వారి గురించి తెలియచేయబడుతుంది. ఇక యేసుక్రీస్తు వారు తనను కేవలం మంచి కాపరి అనే చెప్పాడు, కానీ ఆయన యొక్క గొప్ప విశేషాన్ని తెలియచేయడం కోసం పేతురు మరొక 2 రీతులుగా చెప్పాడు. అదేంటంటే, ఒకటి ఆత్మల కాపరి. పేతురు మొదటి పత్రిక 2:25లో, మీరు గొర్రెల వలె దారి తప్పిపోతురు కానీ ఇప్పుడు మీ ఆత్మల కాపరియు అధ్యక్షుడైన ఆయన వైపునకు మళ్ళీ ఉన్నారు. 2వది ప్రధాన కాపరి అని చెప్పాడు. 5వ అధ్యాయం 4వ వచనంలో, ప్రధాన కాపరి ప్రత్యక్షమైనప్పుడు మీరు వాడబారని మహిమ కిరీటము పొందుదురు అని తెలియజేశాడు. కనుక ఆయన అపోస్తలుడు ఆయనను ఇంకా కొంచెం ఎక్కువ ఎలివేట్ చేస్తూ ఆయన గొప్పతనాన్ని ప్రధాన కాపరి, ఆత్మల కాపరి అని చెప్పాడు. హెబ్రీ పత్రిక రాసినటువంటి రచయిత అయితే గొప్ప కాపరి అని చెప్పాడు. 13వ అధ్యాయము 20వ వచనంలో గొర్రెల గొప్ప కాపరి అని ప్రభువుని గురించి తెలియచేశాడు. కాబట్టి యేసుక్రీస్తు వారి యొక్క కాపరత్వము బైబిల్లో చాలా శ్రేష్టమైనది, అసలైనటువంటి విధానంలో ఉన్నది, సరి అయిన, సంపూర్ణమైన, సమగ్రమైన కాపరిగా యేసుక్రీస్తు వారి యొక్క పని మనకు కనిపిస్తూ ఉన్నది. అయితే అక్కడ మరొక కాపరి కూడా కనిపిస్తాడు, హైర్లింగ్ షెపర్డ్ అని చెప్పేసి అంటూ ఉంటారు. వీళ్ళ గురించి షిపెర్డర్ అనేటువంటి పదం కూడా ఉపయోగించబడుతుందంట. ఆ పదానికి ఉన్నటువంటి అర్థం ఏంటంటే కాపరే, కానీ ఎప్పటికీ ఓనర్ మాత్రం కాదు, ఓనర్ కాని కాపరి అనేటువంటి, జీతగాడు అని ప్రభువు చెప్పాడు కదా, దాన్ని జీతగాడు. ఈ జీతగాడు ఎప్పుడు కూడా తన కోసం చూసుకుంటాడు, తన వెసులుబాటు కోసం, తన యొక్క స్వార్థం కోసం, తన జీతం కోసం ఆ పనికి వెళ్తున్నాడు తప్ప
వాటి కోసం ఇతడు ప్రేమతో వెళుతున్నవాడు కాదు. కనుక ఓనర్గా ఉన్నటువంటి కాపరికి, జీతగాడుగా ఉన్న కాపరికి చాలా తేడాలు ఉంటాయి. ఈ జీతగాడు ఉన్నటువంటి కాపరి దేన్ని చూస్తూ ఉంటాడు? మందను చూడు, బయటికి చూస్తూ ఉంటాడు. దేనికోసం? తోడేలు వస్తే వాటి నుంచి తప్పించుకోవడానికి, వీడు పారిపోవటానికి వాటి వైపు చూస్తాడు, మంద వైపు చూడ్డంట. కాబట్టి మందను గురించినటువంటి బాధ్యత తనకు లేదు. రెండవది, మంద వైపు చూస్తే ఎందుకు చూస్తాడంటే, వాటిలో ఏది బాగా బలిసి ఉంది, కొవ్వు బట్టి ఉంది, దేన్ని మనం కోసి వధించి వండుకు తింటే బాగుంటుంది అని మంద వైపు చూస్తే అందుకోసం చూస్తాడంట. కాబట్టి ఇలాంటి వాళ్ళని ప్రభు అంటున్నాడు, శిక్షిస్తానన్నాడు, పనిష్మెంట్ తెలియచేస్తున్నాడు. ఆ పనిష్మెంట్ ఏంటంటే జకర్యా గ్రంథం 11వ అధ్యాయం 15వ వచనంలో, అప్పుడు యెహోవా నాకు సెలవిచ్చినది ఏమనగా, ఇప్పుడు బుద్ధి లేని కాపరి యొక్క పనిముట్లను తీసుకునుము. అతనికి ఇవ్వబడినటువంటి పనిముట్లు, కాపరిగా గొర్రెల దగ్గరికి వెళ్ళినప్పుడు ఏమేమి కావాలో, కర్ర, చిన్న చిన్న కత్తులు మొదలైనవి, ఇలాంటివన్నీ కూడా తీసేసుకోండి, అతని దగ్గర ఉండటానికి వీల్లేదని. సంఘమును సక్రమంగా ఆధ్యాత్మికంగా దేవుని వాక్యముతో పోషించి బలపరచవలసినటువంటి దైవజనులు, ఇంకా సంఘములో సంఘం యొక్క బాధ్యతలను వహిస్తూ ఉండేటువంటి అనభిషిక్త వ్యక్తులు మొదలైన వారందరూ కూడా కాపర్లే, మనం మొదట చెప్పుకున్న దాని ప్రకారం. కాబట్టి వీళ్ళందరూ కూడా సంఘం యొక్క అభివృద్ధి కోసం పనిచేయాలి, కానీ సంఘాన్ని తమ అభివృద్ధి కోసం వాడుకోవటం అనేది స్వార్థ చింతన. అంటే మరి బ్రతకొద్దా పాస్టర్ గారు అనొచ్చు. ఎస్, బ్రతకాలి. బాధ్యత కూడా మనం కలిగి ఉండాలిగా, తీసుకునే జీతానికి తగిన బాధ్యత కూడా కలిగి ఉండాలిగా. ఏంటండి బాధ్యత? వచ్చామా, ప్రార్థన చేసామా, పాటలు పాడామా, వాక్యం చెప్పామా, మళ్ళీ ప్రార్థన చేసామా, కానుకిచ్చారా, ఆశీర్వాదం ఇచ్చామా, ఇంకింతగా ఎవరు చేసినదేగా చేసేది, ఇంకా దీనిలో బాధ్యత ఏంది, బాధ్యత రాహిత్యం ఏంటి అని అనవచ్చు. అంటే ఒక ఫార్మేట్ని ఎన్నుకొని కేవలం తూతూ మంత్రంగా చేస్తున్నామనే దానికి చేయటం, అలా కాకుండా శ్రద్ధతో, ఒక మాట ఉంటుంది, సర్వేపల్లి రాధాకృష్ణ గారు చెప్తాడు అనుకుంటా, ఏదో ఒకటి చెబుదాం అని అనుకోవటం తప్పు, ఏదైనా ఒకటి చెబుదాం అనుకోవటం సరే అనేది అని అంటాడు. అంటే ఏదో ఒకటి చెబుదాంలే అంటే ఎన్నో రకాల విషయాలు, కానీ ఏదైనా ఒక్కటే, ఒక విషయాన్ని సరిగ్గా తెలియచేద్దాం అనేటువంటి భావాన్ని కలిగి ఉండడం. దైవజనుడు ఎప్పుడు కూడా ఒక మంచి స్టూడెంట్ లాగా ఉండాలి కదండి. తాను నేర్చుకోవాలి, సంఘానికి నేర్పించాలి. లేని పక్షంలో దేవుడు ఈ విధమైనటువంటి పనిష్మెంట్స్ని కూడా తెలియచేస్తున్నాడు. కనుక మంచి కాపరేమో గివింగ్ ఇస్తాడంట, గొర్రెలకి ప్రాణం ఇస్తాడట, కాపుదాలు ఇస్తాడట, రక్షణగా దొడ్డిని ఇస్తాడట, మంచి ఆహారం ఇస్తాడట, రెస్ట్ తీసుకోవడానికి కావాల్సిన చక్కని ప్లేస్ని ఇస్తాడట, దప్పిక తీర్చుకోవడానికి తేటైన నీళ్ళు ఇస్తాడట. ఇలాగూ వాటిని నడిపించడం, లీడ్ మొదలైనవన్నీ కూడా ఇస్తాడు. అంటారు కదా, గాడ్ గివ్స్ అండ్ ఫర్గివ్స్ అని, మ్యాన్ గెట్స్ అండ్ ఫర్గెట్స్ అని. కనుక దేవుడు ఇస్తాడు కానీ మర్చిపోతాడు ఇచ్చిన వాటిని. కానీ మనిషి పుచ్చుకొని మర్చిపోతాడట దేవుణ్ణి. స్నేహితులారా, మంచి కాపరి గొర్రెల కోసం ఇచ్చేవాడిగా ఉంటాడు, అవసరమైతే ప్రాణాన్ని కూడా. కానీ ఈ జీతగాడు, ఇతన్ని మనం బహుశా సరైన కాపరి కాదు అని చెప్పుకోవచ్చు, దుష్టుడైన కాపరి అని చెప్పుకోవచ్చు. ఇతగాడు కేవలం వాటి దగ్గర నుంచి నాకేం వస్తుంది, నాకేంటి అనేటువంటి అభిప్రాయంతోనే ఉంటాడట. అతను మంచి కాపరి, ఓనర్, సొంతదారుడు కనుక అతనికి ఉండేటువంటి శ్రద్ధ, ప్రేమ వేరుగా ఉంటుంది. కానీ ఇతను వర్కర్, వీలైతే పని చేస్తాడు, లేకపోతే నేను పని చేయనని వెళ్ళిపోతాడు అనమాట. ఓనర్ అంటే దావీదు తన గొర్రె పిల్లలను ఎలుగుబంటి, సింహము పట్టుకున్నప్పుడు తిరగబడి వాటిని కాపాడాడు. అది ఓనర్గా ఉండేటువంటి కాపరి యొక్క బాధ్యత అలా ఉంటుంది. కానీ వర్కర్ యొక్క బాధ్యత పారిపోవటం అన్నమాట.
ఓనర్గా ఉన్నటువంటి సొంతదారుడుగా ఉండేటువంటి కాపర్ ఏం చేస్తాడంటే గార్డింగ్ కాపాడుతూ ఉంటాడు, సెక్యూరిటీ ఇస్తూ ఉంటాడు. కానీ ఈ జీతగాడిగా ఉండేటువంటి కాపరి గ్రేడింగ్, ఏది ఎక్కువ, ఏది తక్కువ, ఏది బలంగా ఉంది, ఏది బలహీనంగా ఉంది, దేనివల్ల మనకు ప్రయోజనం ఎక్కువ వస్తుంది, ఇలాంటి గ్రేడింగ్ చూసుకుంటూ ఉంటాడట. ప్రియ స్నేహితులారా, ఇలా అనేక రకాల తేడాలు వారిద్దరికీ కనిపిస్తూ ఉంటాయి. తీరా ఇవన్నీ చూసుకుంటూ వస్తే మొదట్లో చెప్పుకున్నట్లు రాజులుగా ఉన్నటువంటి కాపర్లు కానివ్వండి, ప్రవక్తలుగా, ధర్మశాస్త్రోపదేశకులుగా, యాజకులుగా, ఇలా అనేక రకాలుగా ఉన్నటువంటి కాపరులందరూ కూడా పేరుకు కాపరులుగా ఉన్నారు, కానీ వారి అంతరంగంలో కాపరి యొక్క భావన ఇసుమంతా కూడా లేదట. కనుకే ప్రభువు వారి దగ్గర గొర్రెలుగా ఉన్నటువంటి మనుషులను చూసి అంటున్నాడు, కాపరి లేని గొర్రెలు అని. మార్క్స్ వార్త 6:34 అంటే వీళ్ళందరూ కాపర్లే, వీళ్ళందరూ ఉన్నారు యేసుక్రీస్తు వారి టైంలో, కానీ వారిలో కాపరి అనే స్వభావం లేదు, కాపరి అనేటువంటి సారము లేదు. వాళ్ళు మందను ప్రేమించేవాళ్ళు కాదు, మంద ద్వారా తమకు స్వార్థంగా ఊహించుకునేవాడు. ఇది మనం ఇప్పటి వరకు కాపరి అంటే ఏమిటి, అలాగే యేసుక్రీస్తు వారు ఎలాంటి కాపరి, క్రీస్తు కాకుండా ఇతర కాపరి ఎలా ఉంటాడు అనే విషయాలు చూసామండి. ఇప్పుడు మనము ఆయన మంద యొక్క, ఆ గొర్రెల యొక్క విశిష్టత ఏంటి అనేది చూద్దాం. ద యూనిక్నెస్ ఆఫ్ షెపర్డ్ అండ్ షీప్ ఆర్ ఫ్లాక్. దీని యొక్క ప్రత్యేకత ఏంటి? నంబర్ 1, స్వాతంత్రం, పర్సనల్ ఫ్రీడమ్, వ్యక్తిగతంగా స్వేచ్ఛ. క్రైస్తవ సంఘము బానిసత్వపు సంఖ్యలతో ఉండేది కాదు, వ్యక్తులను స్వేచ్ఛగా ఉండనిచ్చేది. అంటే ఒక విషయాన్ని చెప్పిన తర్వాత పాటిస్తావా పాటించకపోతావా అనేది నీ స్వేచ్ఛకు ఇవ్వబడుతుంది అవకాశం. పాటిస్తే దీవించబడతావు, చట్టం ఉంటుంది అక్కడ. పాటించకపోతే ఆ చట్ట ప్రకారం ఫలితాన్ని అనుభవించాల్సి వస్తుంది. అలాగే నీ రక్షణను కోల్పోనంత వరకు మాత్రమే నీవు స్వేచ్ఛను వాడుకోవాలి. రక్షణను కోల్పోయేంత వాడుకుంటే అది అతిక్రమం అవుతుంది, నష్టపోతావు. అలాగే నీ స్వేచ్ఛ వలన ఇతరులు, బలహీనులైనటువంటి విశ్వాసులు, బలహీన మనస్సాక్షి కలిగిన వారి విశ్వాసము చెరుపకూడదు. అంతవరకు చేస్తే అది కూడా స్వేచ్ఛను దుర్వినియోగం పరిచినట్లు అవుతుంది, దానికి శిక్ష అనుభవించాల్సి ఉంటుంది. అలాగే సంఘములో దురుద్దేశాలు, భేదాభిప్రాయాలు పుట్టించనంత వరకు, ఐక్యతను పెంచే వరకు నీవు స్వేచ్ఛగా వ్యవహరించవచ్చు. ఒకవేళ దురుద్దేశాలు, భేదాభిప్రాయాలు పుట్టిస్తే దానికి శిక్షను అనుభవించాల్సి వస్తుంది. కాబట్టి స్వేచ్ఛ ఉంది, కానీ దానిని చట్టానికి లోబడి జాగ్రత్తగా సంఘానికి కానీ, ఇతరులకు కానీ, తోటివారికి కానీ ఇబ్బంది కలిగించినంత వరకు, విశ్వాసానికి ఇబ్బంది కలిగించినంత వరకు ఉపయోగించుకోవచ్చు స్వేచ్ఛను. రెండవదిగా, ఈ మందకున్నటువంటి ఒక గొప్ప లక్షణం ఈక్వాలిటీ, సమానత్వం. చాలామందిలో ధనాన్ని బట్టి నేను ఎక్కువ, వాడు తక్కువ, చదువుని బట్టి నేను ఎక్కువ, వాడు తక్కువ, లింగభేదాన్ని బట్టి పురుషుడు నేను ఎక్కువ, ఆమె తక్కువ, ఇలా పలానా బజార్లో వాళ్ళు ఎక్కువ, ఈ బజార్లో వాళ్ళు తక్కువ, ఆ పేట వాళ్ళు ఎక్కువ, ఈ పేట వాళ్ళు తక్కువ, ఆ ఇంటి పేరట వాళ్ళు ఎక్కువ, ఈ ఇంటి పేరట వాళ్ళు తక్కువ. క్రైస్తవ సంఘములో ఈ దురాభిప్రాయాలు, ఈ చెడు పక్షపాతపు భేదాలు ఏర్పడుతున్నాయి. కానీ యేసుక్రీస్తు వారి మందకు ఉండాల్సిన లక్షణం ఏంటంటే, ఇలాంటి భేదాలు లేని సర్వసమాన హోదా, సర్వసమాన ప్రతిపత్తి కలిగినటువంటి విశ్వాస సమూహం. దేవుని రాజ్యం ఇలాంటి భేదాలను ఒప్పుకోదు, దేవుని నీతి ఒప్పుకోదు. ఇలా అందరం సమానం చేసినందుకు కొంతమంది ఓర్చుకోలేరు. దైవజనులు కొంతమంది ఎవరిని త్రోసివేయకుండా అందరిని సమానంగా చూస్తారు. అలాంటి సందర్భంలో కొంతమంది వారికి ప్రత్యేకంగా ఏదో గుర్తింపు కావాలి, గౌరవం కావాలనుకునేవారు
దైవజనుల పట్ల వారు వ్యతిరేకంగా వ్యవహరిస్తూ ఉంటారు, మాట్లాడుతూ ఉంటారు, చేస్తూ ఉంటారు. బయటికి వెళ్ళి విపరీతంగా ఏవేవో తెలియచేస్తుంటారు. క్రీస్తునందు ప్రియులారా, కానీ దైవజనుడు అందరినీ సమానంగానే చూడాలి. కానుక ఇచ్చినా ఇవ్వకపోయినా, పేదవాళ్ళైనా ధనికులైనా, ఎవరిని అందరినీ కూడా సమంగానే చూసుకుంటూ వెళ్ళాల్సినటువంటి అవసరం. అదే క్రైస్తవ సంఘం యొక్క గొప్ప లక్షణం. ఇక్కడ దైవజనుడు కాదు, ముందు అసలు సంఘంలో వ్యక్తులు ఎవరిని ఎవరు తక్కువగా అంచనా వేయకూడదు, తక్కువగా చూడకూడదు, చులకన చేయకూడదు. ఇది క్రైస్తవ సంఘానికి ఉండాల్సినటువంటి గొప్ప లక్షణం. మూడవదిగా యూనిటీ ఇన్ డైవర్సిటీ, ఐక్యత. హెచ్చుతగ్గులే కాదు, ఐక్యత, కలిసి ఉండేటువంటి స్థితి. యూనిటీ కూడా క్రైస్తవ సంఘానికి చాలా గొప్పది. ఎందుకు యూనిటీ ఉండాలంటే యేసుక్రీస్తు వారు యోహాను సువార్త 10:16లో, ఈ దొడ్డివి కాని వేరే గొర్రెలు నాకు కలవు, వాటిని కూడా నేను తోడుకుని రావలను, అవి నా స్వరం వినును, అప్పుడు మంద ఒక్కటి గొర్రెల కాపరి ఒక్కడు అగును. అంటే ఒకే మంద ఒకే కాపరి. అంటే ఈ దొడ్డి కాకుండా ఆయన ఎక్కడ నుంచుని మాట్లాడతాడో వాళ్ళు కాకుండా ఇతరులు కూడా ఉన్నారు, వాళ్ళను కూడా నేను చేర్చాల్సి, మీరందరూ కలిసి ఒకటిగా ఉండాలి అని చెబుతున్నాడు. కనుక ఏకతాత్పర్యం, ఏకభావము ఐక్యతకు సాదృశ్యం. కనుక ఐక్యత కలిగినటువంటి వారిగా యూదులని, హెల్లేనీయులని, అదే గ్రీసు దేశస్థులని, అన్యులని, స్త్రీ అని, పురుషుడని భేదాలు ఏమీ లేనటువంటి సమాజము, అదే దేవుని రాజ్యము. గలతీ 3:28, ఇందులో యూదుడని గ్రీసు దేశస్థుడని లేదు, దాసుడని స్వతంత్రుడని లేదు, పురుషుడని స్త్రీ అని లేదు, యేసుక్రీస్తునందు మీరందరూ ఏకముగా ఉన్నారని తెలియచేయబడింది. ఇంతకుముందు చెప్పాను కదా, ఇలా ఈక్వాలిటీ మొదలైనవి చూస్తూ ఉన్నప్పుడు కొంతమందికి బాధ కలుగుతుంది, వాళ్ళు తిరుగుబాటు చేస్తూ ఉంటారని. మత్తయి సువార్త 21:12లో ఇలాగే మాట్లాడారు. ద్రాక్ష తోటలో పనిచేసిన వారికి, ఉదయం వచ్చిన వారికి, సాయంత్రం వచ్చిన వారికి ఒకే కూలి ఇచ్చినప్పుడు, ఆ ఉదయం వచ్చిన వారు అంటున్నాడు, పగలంతా కష్టపడి ఎండబాధ సహించిన మాతో వారిని సమానము చేస్తే అని ఆ ఇంటి యజమానుని మీద సణుక్కున్నారు. కనుక యూదులు అన్యులను మాతో సమానంగా ఎంచడానికి వీల్లేదని మాట్లాడుతుంటారు. కానీ ప్రభు ఏం చెబుతున్నాడంటే అలాంటి తేడాలు ఏమీ లేవు, వాళ్ళు మీరు అందరూ ఒకటే అని తెలియచేస్తున్నారు. కనుక క్రైస్తవ సంఘమా, విశ్వాసి, నీ తోటి వారందరూ నీతో సమానులని భావించి నువ్వు గొప్పవాడు అయితే అవ్వచ్చు కూడా, అయినా కానీ వారందరూ నీ తోటి సమానులు అని ఎవరిని తక్కువగా చూడొద్దని కోరుతున్నాను. నాలుగవదిగా శాంక్టిఫైడ్, పరిశుద్ధపరచబడిన, పరిశుద్ధులైనటువంటి సమూహము. ఆయన గొర్రెల దొడ్లో ఉన్నటువంటి గొర్రెలు అవి ఎలా యేసుక్రీస్తు వారి రక్తంతో కడగబడ్డాయి. ప్రకటన గ్రంథంలో ఒక పెద్ద సమూహాన్ని చూసి, అయ్యా వీరందరూ ఎవరు అని అంటే 7:14 అందుకు నేను, అయ్యా నీకే తెలియననగా అతడు ఈలాగ నాతో చెప్పాను, వీరు మహాశ్రమల నుండి వచ్చిన వారు, గొర్రె పిల్ల రక్తములో తమ వస్త్రములను ఉదుకుని వాటిని తెలుపు చేసుకున్నారు. వస్త్రము అనేది యెషయా గ్రంథంలో క్రియగా చెప్పబడింది, పని, వర్క్స్. మా నీతి క్రియలు మురికి గుడ్డల వలె ఉన్నాయి అని అంటాడు. కనుక ఇక్కడ వస్త్రాలను ఉతుక్కోవటం అంటే మన యొక్క పనులలో నీతిని మనం శుద్ధి చేసుకోవాలి. అవినీతి, స్వనీతి, వీటన్నిటితో కలిసి మనం అనేక పనులు చేస్తుంటాం. అట్లా కాకుండా దేవుని నీతితో కూడినటువంటి కార్యాచరణ కలిగిన వారుగా ఉండాలి. పైగా ఇలాంటి వారు అనేకమైన శోధనలు, శ్రమలను కూడా అనుభవిస్తూ అలాంటి పరిస్థితుల్లో కూడా ఇదే స్థితిని కలిగి ఉండాలి. కనుక మహాశ్రమల నుండి వచ్చిన వారు గొర్రెపిల్ల రక్తంలో వస్త్రాలను ఉదుక్కున్నవారని వాని గురించి చెప్పబడింది. కనుక క్రైస్తవ విశ్వాసి అతని యొక్క స్థితి ఏంటంటే లోకములో ఎవ్వరికి లేని శాంక్టిఫైడ్, పరిశుద్ధపరచబడినటువంటి, శుద్ధీకరించబడిన, ప్రత్యేకించబడినటువంటి స్థితి. ఇక ఐదవదిగా ఆ గొర్రెలకు ఉన్నటువంటి విశిష్టత ఏంటంటే దే నోస్ ఓన్లీ ద వాయిస్ ఆఫ్ దైర్ షెపర్డ్. అవి కేవలం తమ కాపరి యొక్క స్వరం మాత్రమే వింటాయంట. మరి ఎట్లా ఫిల్టర్ చేస్తాయండి? చాలా గొప్ప విషయం కదా. వేరే కాపరి, వేరే వ్యక్తి యొక్క స్వరాన్ని వినవట. యోహాను సువార్తలో 10వ అధ్యాయంలో
5వ వచనంలో అన్యుల స్వరము అవి ఎరుగవు, కనుక అన్యులను అవి వెంబడింపవు. మళ్ళా తీరా అక్కడి నుంచి మనం ముందుకు వచ్చినట్లయితే 27వ వచనం చూస్తే నా గొర్రెలు నా స్వరము వినును, నేను వాటిని ఎరుగుదును, అవి నన్ను వెంబడించును. ఆ 2 వచనాలు ఎంత చక్కగా ఉన్నాయి, ఎంత గొప్పగా ఉన్నాయండి. అక్కడేమో వేరే వ్యక్తి స్వరం వినవు కనుక వేరే వ్యక్తిని అనుసరించవు. ఈ వచనంలో కేవలం నా స్వరం వింటాయి కనుక నన్నే వెంబడిస్తాయి. ఇది కదా విశ్వాస యొక్క ప్రత్యేకత, విశ్వాస యొక్క ఔన్నత్యం, గొప్పతనం ఇది. ఇక 6వదిగా వాటికున్నటువంటి గొప్ప లక్షణం ఏంటంటే అవి క్రీస్తు యొక్క యాజమాన్యం క్రింద ఉన్నవి. అంటే వాటికి ఓనర్, వాటి మీద పెత్తందారుడు, అధికారి ఎవరంటే క్రీస్తే, ఇంకంతకుమించి ఎవరు లేరు. పాస్టర్లు, బిషప్లు వీళ్ళందరూ కూడా సర్వెంట్స్, సేవకులు మాత్రమే. కనుక సేవకులం అనే సంగతి మర్చిపోవద్దు. ఓనర్కు సంబంధించినటువంటి ఆ గొప్ప సమూహానికి మనం సేవ చేయటానికి ఏర్పాటు చేయబడిన వారి మాత్రమేనని తెలుసుకోవాలి. అది పెద్దలైనా, దైవజనులైనా, స్త్రీల సమాజపు నాయకురాళ్ళైనా, యవనస్తులైనా, సండే స్కూల్ అయినా, సండే స్కూల్ టీచర్స్ అయినా, ఎనీ పర్సన్ క్రైస్తవ సంఘములో సర్వెంట్హుడ్, సేవకత్వము మాత్రమే. ఎందుకంటే మనము సేవకులము, ఎవరికి సేవ చేస్తున్నామో వారు ఆయన పిల్లలు, ఆయన కుమారులు. కాబట్టి వాళ్ళు గొప్పవారు, వారికి సేవ చేయటానికి దేవుడు అవకాశం ఇచ్చాడు. కనుక ప్రియ సహోదరి సహోదరులారా, వీటికున్న 7వ లక్షణం ఏంటంటే ఫ్లీ నాట్ ఫైట్. పారిపోవటం తప్ప పోరాటం వాటికి తెలియదు. వీటికంట కనుదృష్టి చాలా చాలా ఎక్కువ ఏరియాని, యాంగిల్ని వైడ్గా చూడగలుగుతుందంట. గుర్రం కూడా ఎక్కువ చూస్తుంది అంటారు. అందువలన శత్రువు ఏదన్నా వస్తే త్వరగా తెలుసుకోగలుగుతాయంట. 2వది, వీటి చెవులకున్న వినికిడి, ముక్కు వాసన బట్టే పద్ధతిని బట్టి శత్రువు ఎంత దూరంలో ఉన్నారు, ఎలాంటి శత్రువు అనేటువంటి ఆ ప్రత్యేకతను కూడా అబ్జర్వ్ చేయగలదంట, గమనించగలదంట. అంత జాగ్రత్తగా ఇది ఉంటుంది. అయినా దీనికి ఉన్న లక్షణం ఏంటంటే పోరాడే తత్వం దీనికి లేదు, పారిపోవటం తప్ప. కనుక యేసుక్రీస్తు వారు కూడా అన్నాడు, మీరు పాముల వలె వివేకంగా ఉండండి, పావురముల వలె నిష్కళంకంగా ఉండండి. పాము ఎవరైనా వ్యక్తులను చూస్తే పారిపోవటానికే ప్రయత్నం చేసేది, తప్పనిసరి పరిస్థితుల్లో కరుస్తుంది తప్ప పారిపోతుంది. అలాగే దైవజనులారా, విశ్వాసులారా, దేవుని వాక్యాన్ని మీరు ఎక్కడైనా చెబుతుంటే మాకొద్దు అంటే చెప్పకండి, అవసరం లేదు. వాళ్ళకి ఇంకా ఏదో చెబితే మీరు ప్రేమిస్తున్నట్టు అనుకోవద్దు. దేవుని వాక్యము ముత్యాలతో పోల్చబడింది. విలువైన ముత్యాలను పందుల ముందు వేయొద్దని చెప్పబడింది. అవి మీ మీద తిరగబడతాయన్న. ఎవడైనా మీరు శుభం చెబితే, శుభవార్త చెబుతూ ఉంటే, సువార్త చెబుతూ ఉంటే వద్దు అని అంటే మీ పాదముల ధూళి అక్కడ దులిపి వెళ్ళిపోండి. ఇక మీ నేరం ఏం లేదు, నేరం వాళ్ళది, వాళ్ళ వ్యవహారం నేను చూస్తాను తర్వాత అని ప్రభువు చెబుతున్నాడు. ఎందుకు? కనుక జాగ్రత్తగా ఇలాంటి వివేకంతో సేవలో అనేక మంది సువార్థికులు ఉన్నటువంటి వారు ఈ మధ్య సమస్యల పాలవుతున్నారు. దయచేసి వాళ్ళు ఈ విషయాలను దృష్టిలో ఉంచుకోగలరని కూడా నేను కోరుతున్నాను. ఇలాగూ ఈ కాపరి యేసుక్రీస్తు వారి యొక్క గొర్రెల ప్రత్యేకత ఏమిటండి? పర్సనల్ ఫ్రీడమ్ ఉంటుంది, కానీ అది కొన్ని షరతులకు లోబడి ఉంటుంది, లేకపోతే చట్ట ప్రకారమైనటువంటి శిక్ష అనుభవించాల్సి ఉంటుంది. 2వది ఈక్వాలిటీ, సమానత్వం, ఏ విధమైనటువంటి హెచ్చు తగ్గులు లేవు. 3వది యూనిటీ ఇన్ డైవర్సిటీ, వివిధ ప్రాంతాల నుంచి, వివిధ భాషల్లో నుంచి, వివిధ నాగరికతల్లో నుంచి, విశ్వాసాల్లో నుంచి, మతాల్లో నుంచి, దేశాల్లో నుంచి నమ్మిన వారందరూ కలిసి ఉన్న ఏకైక సమాజము, ఒకే సమాజము, క్రైస్తవ రాజ్యము, క్రైస్తవ సమాజము, ప్రభువైన యేసుక్రీస్తు వారి సంఘము.
కనుక దానిలో ఐక్యత మాత్రమే ఉండాలి. ఇవన్నీ కూడా భేదాలు కలిగించడానికి కారణాలు కాకూడదు. 4వదిగా శాంక్టిఫైడ్, పవిత్రపరచబడినటువంటిది. 5వదిగా కేవలం తన కాపరి యొక్క స్వరాన్ని మాత్రమే వినేటువంటి మంచి లక్షణం, పాతివ్రత్యం అంటారే అలాంటి మంచి సుగుణం కలిగినటువంటి సమూహం ఇది. తర్వాత కేవలం దేవునికి మాత్రమే చెందిన, దేవుని చేత కొనబడిన, ఆయన ఓనర్గా ఉన్నటువంటి ఆయన ఆస్తి కనుక దీని మీద ఎవరికి పెత్తనం లేదు, ఎవరికి హక్కు లేదు. ఈ సంఘము ఆయనకు సంబంధించింది. దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించిన సంఘమును స్వరక్తమిచ్చి సంపాదించిన నీవే మనుష్యులలోనూ, ఆయా జనులలోనూ, ఆయా ప్రజలలోనూ, ఆయా రాష్ట్రాల్లోనూ ప్రజలను దేవుని కొరకు రక్తమిచ్చి కొన్నావు. కాబట్టి ఓనర్ ఆయన ఆస్తి. 7వదిగా అవి పారిపోయే లక్షణం తప్ప ఫైట్ చేసేటువంటి, తిరుగుబాటు చేసేటువంటి స్వభావము లేని జీవి. కనుకే ప్రభువు గొర్రెలు అని తెలియచేశాడు. కనుక స్నేహితులారా, కాపరి యొక్క విశిష్టత ఏంటో మనం చూసాం. ఆయన గొర్రెల యొక్క విశిష్టత ఏంటో కూడా చూసాం. మనము ఒకవేళ కాపరులుగా ఉన్నటువంటి వారు, అంటే దైవజనులు, సంఘంలో ఇతర పదవులను అనుభవించేవారు, అభిషిక్త అనభిషిక్త నాయకులు అందరూ జాగ్రత్త. జీతగాళ్ల వంటి దుర్లక్షణాలు కలిగిన నాయకుల వలె ఉన్నారా? ఒక ఓనర్ వంటి ప్రేమ కలిగిన స్వభావాన్ని, సంఘం యొక్క శ్రేయస్సు కోరుకునే స్వభావాన్ని కలిగినటువంటి నాయకులుగా ఉన్నారా? సంఘము శ్రేయస్సు, డెవలప్మెంట్ అంటే కానుకలు ఎక్కువ రావటం, డబ్బులు పెరగటం, ఆస్తులు పెరగటం కాదు. సంఘం డెవలప్ అవటం అంటే సంఘంలో ఉన్న వ్యక్తులలో భావజాలము మారిపోవటం, వారి యొక్క ప్రవర్తనలో మార్పు స్పష్టంగా కనపడే స్థాయికి రావటం, అవినీతి నుంచి నీతి వైపు, అపవిత్రత వైపు నుంచి పవిత్రత వైపు, అక్రమము నుంచి క్రమము వైపు జరిగేటువంటి ఆ గొప్ప మార్పు, దానిని డెవలప్మెంట్ అని చెప్పుకోవాలి. ఇలాంటి అభివృద్ధి ఉండాలి, అంతేగాని డబ్బులు ఎక్కువ రావటం కాదు. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు అలాంటి అభివృద్ధిని కోరుకుంటున్నాడు. కనుక అలాంటి దీవెనకరమైన అభివృద్ధిని సంఘంలో కలుగుటకు మనమందరం కూడా పనిచేసే వారిగా ఉండాలి. అలాగే విశ్వాసులైన వారు కూడా సమాజంలో, క్రైస్తవ సంఘములో, ఈ సమాజంలో అనేకుల మధ్య ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఇచ్చినటువంటి చట్టమును చక్కగా పాటిస్తూ అందరి మధ్య ఒక విశేషమైనటువంటి గుణలక్షణములు కలిగినటువంటి వారిగా తమ ప్రత్యేకతను నిలుపుకుంటూ జీవించాల్సిన బాధ్యత ఉన్నదని తెలియచేస్తూ చివరిగా ఒక విషయాన్ని చెప్పి నేను ముగిస్తాను. తుర్కిష్ ప్రాంతంలో యుద్ధాలు జరుగుతున్నటువంటి పూర్వకాలంలో ఒకసారి సైనికులు 2 కొండల మధ్య వెళుతూ ఉన్నారు. ఆ 2 కొండల మధ్య లోయలో ఒక పెద్ద సెలయేరు ప్రవహిస్తూ ఉంది. వీళ్ళు కొండ మీద నుంచి దిగుతూ వెళుతున్నటువంటి వైపున కొంతమంది కాపర్లు, గొర్రెల మందలు ఉన్నాయి. కనుక వీళ్ళు ఆ కాపర్లను బెదిరించేసరికి వాళ్ళు పారిపోయారు. సెలయేరు దాటి అవతల కొండ దగ్గరికి వెళ్ళిపోయారు. గొర్రెలు ఇటే ఉన్నాయి. గొర్రెల చుట్టూ ఈ సైనికులు కొంతమంది చేరి మనం వీటిని వధించి వండుకొని మంచి మాంసం తిందామని చెప్పేసి అనుకుంటూ సంతోషిస్తూ ఉన్నారు. ఇంతలో అక్కడికి వెళ్ళినటువంటి ఆ కాపర్లు తమ నోటి చుట్టూ వారి యొక్క చేతులను పెట్టి శబ్దాలు చేస్తూ ఉన్నారు, ఏవో శబ్దాలు. ఆ శబ్దాలు వినినటువంటి ఇక్కడున్న గొర్రెలు, చాలా గొర్రెలు పరుగున సైనికులు ఆపినా ఆగకుండా పరుగున దూక్కుంటూ వెళ్ళిపోయి కాపర్ల దగ్గరకు వెళ్ళిపోయాయి. కాపర్లు పరిగెత్తుతూ ఉన్నారు, ఇవి వాళ్ళ వెనక పరిగెత్తుతూ వెళ్ళిపోయాయి. అలా గొర్రెల దొడ్డిలోకి వెళ్ళిపోయి వాటి ప్రాణాలు సంరక్షించబడ్డాయి. కొన్ని గొర్రెలు గుర్తించకుండా అలాగే ఉన్నాయి. వాటిని
ఆ సైనికులు పట్టుకొని వధించి తినేశారు. కనుక మనం ప్రభు అయిన యేసుక్రీస్తు వారి స్వరాన్ని వినాలి. ఆయన స్వరం మనకు ఈ పరిశుద్ధ గ్రంథములో ఉంది. దీనిలో ఉన్నటువంటి ప్రభుని స్వరాన్ని, ఆయన బోధను గుర్తించి తెలుసుకొని దాని చొప్పున జీవించాల్సిన బాధ్యత మనకున్నదని తెలియచేస్తూ ఈ మాటలు ముగిస్తున్నాను. ఒక విషయం గమనించండి. మొదటగా చూస్తున్నవారు సబ్స్క్రిప్షన్ చేయండి, అలాగే లైక్ చేయండి. అందరూ మీ తెలిసిన వారికి గ్రూపుల్లో కూడా షేర్ చేయగలరని మిమ్మల్ని కోరుతున్నాను. ఏమైనా సలహాలు సందేహాలు ఉంటే కూడా కామెంట్స్ రూపంలో కూడా తెలియచేయాలని మిమ్మల్ని కోరుతున్నానండి. అదే రీతిగా ప్యారిష్ లేకుండా ఉన్నాను కాబట్టి మీలో ఎవరికైనా మరి ఏదైనా కానుక ఇవ్వాలనేటువంటి ఒక అభిప్రాయం మీలో కలిగితే నా ఫోన్ నంబర్కు గూగుల్ పే ఉంది, ఫోన్పే ఉంది, వాటి ద్వారా అందించగలరని కోరుతున్నాను. అది ముఖ్యమేం కాదు, దేవుడు తన దాసుని బ్రతికించుకుంటాడు. వాక్యం వినటం ముఖ్యం, కానీ తెలియచేయాలి కాబట్టి తెలియచేస్తున్నాను. ప్రార్థన, ప్రభు నేర్పిన ప్రార్థన, ఆశీర్వాదం. తలలు వంచండి. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, పరిశుద్ధుడానికి స్తోత్రం నాయన. మీ కృపను అనుగ్రహించి ఈ మంచి కాపరి ఆదివారం రోజున మంచి కాపరిని గురించి, గొర్రెల యొక్క విశిష్టతను గురించి తెలుసుకునే కృప సహాయం మాకు దయచేసినందుకు మీకు వందనాలు. కనికరించండి మా తండ్రి. మీ కృపతో మమ్మల్ని బలపరిచి భద్రపరచండి, దీవించండి, మీ ఆశీర్వాదమును అనుగ్రహించండి. నీ గొర్రెలముగా వాటి యొక్క విశేషతను కాపాడుకుంటూ ఈ లోకములో వెలుగు వలె, జ్యోతుల వలె, ఉప్పు వలె మేము జీవించడానికి కృప దయచేయండి నాయన. మీరు గొర్రెలను ప్రేమించి ప్రాణం కూడా పెట్టి కాపాడిన ఒక కాపరి వలె పాపులమైన మా కొరకు ప్రాణం పెట్టి తిరిగి లేచి మమ్మలను కాపాడి బ్రతికించారు తండ్రి. మా మీద అధికారం మీకే ఉంది, మేము మీ సొత్తై ఉన్నాం. కనికరించి మీరు ఎక్కలనేను కూడా కాపాడండి. మాలో వివిధ సమస్యలతో బాధపడుతున్న బిడ్డల కోసం వేడుకుంటున్నాం. వారికి కావలసిన సమాధాన స్థితిని వారికి దయచేయండి ప్రభు. అలాగే చదువుకుంటున్న బిడ్డలకు జ్ఞానమును, తెలివిని అనుగ్రహించునైనా వారు మంచి ఉత్తీర్ణతను పొందటానికి కావలసిన కృప దయచేయండి. రిజల్ట్స్లోనైనా ఎవరైతే తక్కువ స్థాయిలో పొందారో తిరిగి మరలా వాళ్ళు పొందే కృప దయచేయండి. మంచి రిజల్ట్స్ ఇచ్చినటువంటి బిడ్డలను బట్టి మీకు స్తోత్రాలు ప్రభా. మరి వ్యవసాయము, వ్యాపారము, ఉద్యోగములు, చేతి పనులు, డైలీ లేబర్గా పనిచేసుకుంటున్నటువంటి బిడ్డలు, ఆయన పని చేయలేక ఇబ్బందులు పడుతున్న బిడ్డలు, వారందరి కోసం వేడుకుంటున్నాం. ప్రతి వారిని కూడా పోషించి సంరక్షించే దేవుడు, పోషించి మహిమ పొందమని వేడుకొంచున్నాం నాయన. సంఘములను ఆశీర్వదించండి. దేశంలో సంఘమునకు ఎదురవుతున్నటువంటి శోధనలు, శ్రమలు తొలగిపోనట్లుగా నాయన మా దేశము మీద మీ యొక్క కరుణను కుమ్మరించిన తండ్రి కృప చూపించమని వేడుకుంటున్నాం. మీ దాసులను మీరు కనికరించి ఆశీర్వదించండి. క్రైస్తవ సంఘం అంతటిని కూడా దీవించి ఒక ఉన్నతమైన స్థితిని దయచేయండి. ఈ వాక్యం ఇంతవరకు వినినటువంటి నీ బిడ్డను ఆయన మీరు ఆశీర్వదించి మీరు ఎక్కలనైనా కాపాడుమని, తన ప్రార్థన ఆలకించి దయతో అనుగ్రహించి దీవించమని, వివాహం కొరకు ఎదురు చూస్తున్న బిడ్డలకు కావాల్సిన మంచి భాగస్వాములను ఇవ్వండి తండ్రి. గృహాల కోసం ఎదురు చూస్తున్న బిడ్డలకు మంచి గృహాలు దయతో ప్రసాదించండి. మా ప్రభువా, మేము అడగరాని మేము అడుగుతున్నామో క్షమించి మన్నించండి. ప్రతి వారికి స్వస్థతను అనుగ్రహించి ఆరోగ్యమునిచ్చి నిన్ను మహింపరచుకుంటూ జీవించే కృపద ఇచ్చేయమని మీకే మహిమ, ఘనత, ప్రభావాలు చెల్లించుకొంచు యేసు క్రీస్తు వారి పేరట వేడుకొంచున్నాం తండ్రి. ఆమెన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడునుగాక, నీ రాజ్యం మాకు వచ్చునుగాక, నీ చిత్తము పరలోకమందు నెరవేరుచున్నట్లు భూమి యందు నెరవేరునుగాక. మా అనుదిన ఆహారం నేడు మాకు దయచేయము. మా ఎడల అపరాధము చేసిన వారిని మేము క్షమించి ఉన్న ప్రకారము మా అపరాధములను క్షమించుము. మమ్మను శోధనలోనికి తేక దుష్టుని నుండి తప్పించుము. రాజ్యము, శక్తియు, మహిమ నిరంతరము నీవై ఉన్నవి తండ్రి. ఆమెన్. మన పరమతండ్రి అయిన దేవుని ప్రేమయు, ప్రభువైన యేసుక్రీస్తు వారి కృపయు, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసము సదా మీకు కలుగునుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. మీ అందరికి వందనాలండి. సెలవు. గాడ్ బ్లెస్ యూ.